నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. ఈ నెల 15న పశ్చిమ గోదావరి జిల్లాలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మేమంతా సిద్ధం బస్సు యాత్ర. భీమవరంలో బహిరంగ సభ. వివరాలు వెల్లడించిన వైఎస్ఆర్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ మిథున్ రెడ్డి. వచ్చే ఎన్నికల్లో ప్రజల ఆశీస్సులతో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడం తథ్యం. భీమవరం నియోజకవర్గ కూటమి జనసేన అభ్యర్థి అంజుబాబు. భీమవరం 2 టౌన్లో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గ్రంథి శ్రీనివాస్ ఎన్నికల శిబిరాన్ని ప్రారంభించిన క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ పాతపాటి వాసు, సీనియర్ నాయకుడు గాదిరాజు సుబ్బరాజు. ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థుల్ని గెలిపించండి. పశ్చిమ గోదావరి జిల్లా టీడీపీ అధ్యక్షురాలు సీతారామలక్ష్మి. ఈ నెల 15వ తేదీన పశ్చిమ గోదావరి జిల్లాలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మేమంతా సిద్ధం బస్సు యాత్ర నిర్వహిస్తారని వైఎస్ఆర్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ రాజాంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి చెప్పారు. భీమవరం యూత్ కల్చర్ అసోసియేషన్లో మీడియా సమావేశంలో మాట్లాడారు. కృష్ణా జిల్లా నుండి బస్సు యాత్ర ఉండి నియోజకవర్గం మీదుగా భీమవరం చేరుకుని మధ్యాహ్నం 3 గంటలకు భీమవరంలో బహిరంగ సభ జరుగుతుందన్నారు. పర్యటనను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. బహిరంగ సభ అనంతరం గరగపర్రు, పిప్పర మీదుగా తాడేపల్లిగూడెంకు బస్సు యాత్ర చేరుకుంటుందని పార్టీ జిల్లా అధ్యక్షులు ఆచింటి ఎమ్మెల్యే చెరుకువాడ శ్రీరంగనాథరాజు, ఉప ముఖ్యమంత్రి దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, పౌర సరఫరాల శాఖ మంత్రి కార్మూరి నాగేశ్వరరావు చెప్పారు. తాడేపల్లిగూడెంలో కూడా పెద్ద ఎత్తున రోడ్ షో నిర్వహిస్తారని తెలిపారు. ప్రతిపక్ష పార్టీల నాయకులు చేస్తున్న అసత్య ఆరోపణలు తిప్పికొడతారని పేర్కొన్నారు. సమావేశంలో ప్రభుత్వ విప్, భీమవరం ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్, నర్సాపురం ఎంపీ అభ్యర్థి గూడూరి ఉమాబాల, ఉండి నియోజకవర్గ అభ్యర్థి పీవీఎల్ నరసింహరాజు, ఎమ్మెల్సీ వంక రవీంద్ర, శెట్టిబలిజ కార్పొరేషన్ చైర్మన్ గుబ్బల తమ్మయ్య, క్రిస్టియన్ మైనార్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు మేడిది జాన్సన్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ముఖ్యమంత్రి గారి బస్ యాత్ర చాలా విజయవంతంగా జరుగుతూ ఉంది. ప్రతి సభలో కూడా లక్షలాది మంది ప్రజలు ఈరోజు ప్రతి సభలో కూడా అటెండ్ అవుతూ ఉన్నారు. అదేవిధంగా రోడ్ షోలో కూడా భారీగా ప్రజాస్పందన ఉంది. అదేవిధంగా ఈరోజు ఉభయ గోదావరి జిల్లాలకు మన కృష్ణా జిల్లా నుంచి ఎంటర్ అవుతారు. 15వ తారీఖు జిల్లా అధ్యక్షులు రంగనాథరాజు గారు చెప్పినట్లు 15వ తారీఖు మధ్యాహ్నం 3 గంటలకు సీఎం గారి సభ ఉంటుంది భీమవరంలో. దాని తర్వాత తాడేపల్లిగూడెం మీదుగా నైట్ హాల్కి చేరుతారు. తాడేపల్లిగూడెంలో కూడా రోడ్ షో ఉంటుంది. సో సభకు వచ్చే ముందు కూడా భీమవరం టౌన్లో కూడా రోడ్ షో ఉంటుంది. సో ఈ సభను అందరూ కూడా విజయవంతం చేయాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఆ మరుసటి రోజు తర్వాత మళ్ళీ కూడా రాజమండ్రి వెళ్తారు. మిగతా డీటెయిల్స్ అన్నీ కూడా రాబో రోజుల్లో కంప్లీట్గా రూట్ మ్యాప్ కానీ అదేవిధంగా టైమింగ్స్ కానీ పూర్తిగా కూడా సో భీమవరం సభ తర్వాత జరిగే రూట్ మ్యాప్ కానీ టైమింగ్స్ కానీ త్వరలోనే ప్రకటిస్తామని చెప్పి కూడా తెలియజేస్తాను. అందరూ కూడా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా ముఖ్యమంత్రి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు భీమవరంలో మేమంతా సిద్ధం కార్యక్రమాన్ని మీటింగ్ జరుగుతుంది. ముందుగా లోక్సభ నుంచి భీమవరం వచ్చిన తర్వాత భీమవరంలో టౌన్లో గౌరవ శాసనసభ్యులు శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో రోడ్ షో జరిగిన తర్వాత అక్కడ పబ్లిక్ మీటింగ్ అయిన తర్వాత వైఆర్ జనాపురం మీదుగా తాడేపల్లిగూడెం తీసి ఇది ప్రోగ్రామ్. ఇది ఏదైతే ప్రతి జిల్లాలో కూడా ఆయన బస్సు యాత్ర చేసుకుంటూ వచ్చి ఇక్కడ కూడా ఈ ప్రోగ్రామ్ని అందరూ కూడా విజయవంతం చేయడానికి మే 13వ తారీఖు జరిగే ఎలక్షన్లో ఎంపీ క్యాండిడేట్లు కూడా ఇక్కడ డిక్లేర్ చేయటం, ఇక్కడి నుంచి ఎన్నికల భాగంగా పొలిటికల్ మీటింగ్ అయితే రావడం జరుగుతుంది. ఇది అందరూ కూడా దీన్ని జయప్రదం చేయవలసింది కోరుతున్నాను. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో రోడ్ షో చేసుకుంటూ
పబ్లిక్ మీటింగ్ని మేమంతా సిద్ధం సభలో ఆయన ప్రసంగించడం జరుగుతుంది. ఈ గరగపల్లి నుంచి పెప్పర్ నుంచి తాడేపల్లి వస్తారు. తాడేపల్లిగూడలో కూడా పెద్ద ఎత్తున రోడ్ షో జరుగుతుంది. వేలాది మంది తాడేపల్లిలో కూడా ఆయనకి స్వాగతం పలికి ఆయన రోడ్ షోని విజయవంతం చేయాలని కూడా కొంత చేస్తారని కూడా నేను ఈ సందర్భంగా మీ అందరికీ నేను మనవి చేస్తాను. అక్కడి నుంచి ముఖ్యమంత్రి గారు రాజమండ్రి నైట్ స్టేకి వెళ్తారు. ఈ సభ ద్వారా ఆయన ప్రజలకి ఈ ఏదైతే ప్రతిపక్ష నాయకులు చేస్తున్న ఫేక్ ఏదైతే వాళ్ళు ఆరోపణలు చేస్తారో ఆయన సమర్థతను ఎదుర్కోలేక ముఖ్యమంత్రి గారు చేసిన కార్యక్రమాలని డైజెస్ట్ చేసుకోలేక ఆ ప్రజలకి జరుగుతున్న మేలుని వాళ్ళు ఆ విషయాన్ని కూడా వాళ్ళకి డైజెస్ట్ చేసుకోలేక కడుపులో ఓ పక్కపక్క మండిపోతూ ప్రజలకు జరుగుతున్న న్యాయాన్ని తట్టుకోలేక నోటుకొచ్చినట్టు అబద్ధాలు ఆడుతూ అనేక హామీలు ఇస్తూ మరి ప్రజల్ని మోసం చేసే కార్యక్రమం చేస్తున్నారు. ఎక్కడ కూడా ప్రజలు వాళ్ళ మాటల మీద విశ్వాసం చూపించట్లేదు. ఎక్కడా కూడా వాళ్ళ సభలకి జనాలు రావట్లేదు. దాంతో వాళ్ళకి అర్థమైపోతూ ఉంది. ఈ సభ ద్వారా ముఖ్యమంత్రి గారు పశ్చిమ గోదావరి జిల్లా పర్యటన మరి చాలా విజయవంతంగా జరపడానికి అన్ని ఏర్పాట్లు చేస్తా ఉన్నాయి. ఎవరి నియోజకవర్గానికి సంబంధించిన వాళ్ళు, అలాగే ముఖ్యమంత్రి గారి భీమవరం సభకు మాత్రం అన్ని నియోజకవర్గాల నుంచి కూడా మరి అభిమానులు కార్యకర్తలు అందరూ కూడా తరలి వచ్చే అవకాశం కూడా ఉంది. ఏదేమైనా ముఖ్యమంత్రి గారి పర్యటన విజయవంతం అవుతుంది. గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే 27వ తారీఖు నుంచి సిద్ధం సభ బస్సు యాత్ర స్టార్ట్ చేశారో ఎక్కడికక్కడ బస్సు యాత్రకు పెద్ద ఎత్తున స్వాగతం పలుకుతూ ఉన్నారు. మరి పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో 15వ తారీఖు 3:30కి మరి ఇక్కడ సభ మీటింగ్ జరగబోతూ ఉంది. దీనికి ఎప్పటి నుంచో మరి జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు, కార్యకర్తలు, నాయకులు ఎప్పుడా అని ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలి వచ్చి ఆయన ప్రోగ్రాం చూడాలి, ఆయన చెప్పేది వినాలని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు. దీనికి 7 కాన్స్టిట్యున్సీల ఎమ్మెల్యేలు, మంత్రులు మరి పెద్ద ఎత్తున ఉత్సాహవంతులందరినీ కూడా భీమవరం మరి ఏర్పాటు సభకి పెద్ద ఎత్తున తరలి వస్తున్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. మన పెద్దలు మన ఇన్ఛార్జి 2 జిల్లాల ఇన్ఛార్జి గారు మిథున్ రెడ్డి గారు మరి వచ్చి ఈ సభను గురించి మొత్తం అంతా కూడా వివరించడం జరిగింది. దీన్ని అందరం కూడా పెద్ద ఎత్తున చేయడానికి సంసిద్ధులై ఉన్నారని, ముఖ్యంగా గ్రంథి శ్రీనివాస్ గారి కాన్స్టిట్యున్సీ భీమవరంలోను ఉండికి మరి బోర్డర్నే ఉంది కాబట్టి ఉండి నరసింహరాజు గారు మరి పెద్ద ఎత్తున ఈ సభని జయప్రదం చేయడానికి ప్రతి ఒక్కళ్ళు కూడా ముందుకు వస్తున్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. వచ్చే ఎన్నికల్లో ప్రజల ఆశీస్సులతో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడం తథ్యమని భీమవరం నియోజకవర్గ కూటమి జనసేన అభ్యర్థి పులపర్తి రామాంజనేయులు అన్నారు. భీమవరం రాయలంలోని ఎస్ఎల్వి టవర్స్ లో గురువారం సాయంత్రం నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో పులపర్తి రామాంజనేయులు మాట్లాడారు. తనను గెలిపిస్తే భీమవరం నియోజకవర్గంలో ఉన్న ప్రధాన సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం, రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం రావడం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కొళ్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల నాయకులు సమిష్టిగా పనిచేసి ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులను గెలిపించుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో అపార్ట్మెంట్ వాసులు సుబ్బరాజు, శేఖర్, లింగబాబు, తోట సత్యనారాయణ, కోళ్ల అబ్బులు, కోళ్ల సీతారాం, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. ఈ ఆత్మీయ సమావేశానికి ఇచ్చేసిన మీ అందరికీ కూడా నమస్కరిస్తూ, వేదిక నుంచి పెద్దలకు, వేదిక ముందున్న మీ అందరికీ నమస్కరిస్తూ, మీ అందరికీ తెలుసు మే నెల 13వ తారీఖున సార్వత్రిక ఎన్నికలు జరుగుతాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి ఎన్నికలు ఇవి. కేంద్రం నుంచి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో బీజేపీ, రాష్ట్రం నుంచి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ నాయకత్వంలో మన భీమవరం నుంచి జనసేన పార్టీ పోటీ చేస్తుంది.
మీ పవిత్రమైన ఓట్లు బీజేపీ జనసేన పార్టీకి వేసి విజయం చేకూర్చాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను 2009 నుంచి 2019 10 సంవత్సరాలు శాసనసభ్యుడిగా పనిచేశాను. నేను శాసనసభ్యుడిగా పనిచేసినప్పుడు భీమవరం నియోజకవర్గాన్ని ఒక మంచి నియోజకవర్గంగా తీర్చిదిద్దడానికి నా వంతు కృషి చేశాను. భీమవరం మండలంలోని ఈ రాయలు గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి అప్పులు గారి ఆధ్వర్యంలో బ్రహ్మాండమైన అభివృద్ధి చేశాము. నా టైంలోనే ఈ అపార్ట్మెంట్ నిర్మాణం జరిగింది. నేను శాసనసభ్యుడిగా ఉండగా ఎవరు నిర్మాణం చేసుకున్నా, ఎవరు కన్స్ట్రక్షన్ చేసుకున్నా ఏ రకమైన ఇబ్బందులు పెట్టకోకుండా అన్ని పర్మిషన్లు సులువుగా ఇచ్చే ఏర్పాట్లు చేయడం జరిగేది. ఎవరు చదువుకోవాలన్నా ఎల్కేజీ నుంచి ఇంజనీర్ వరకు, డాక్టర్ వరకు భీమవరంలో చదువుకోవాలని ఆలోచన చేయాలని నా ఆలోచన. దానికోసం ఒక మెడికల్ కాలేజీ కూడా తీసుకొచ్చినట్లయితే భీమవరం పట్టణం మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉందని చెప్పి తెలియజేస్తున్నాను. భీమవరం నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే మనమందరం ఐకమత్యంగా ఉండి భీమవరం అభివృద్ధి కోసం మన వంతు మన సహకారాన్ని అందించాలి. భీమవరం అభివృద్ధి చెందాలంటే ముఖ్యంగా భీమవరం లా అండ్ ఆర్డర్ కరెక్ట్గా ఉండాలి. లా అండ్ ఆర్డర్ ఎక్కడైతే కరెక్ట్గా ఉంటుందో, ఎక్కడైతే ప్రశాంతంగా ఉంటుందో, ఎక్కడైతే శాంతంగా ఉంటుందో అక్కడ అభివృద్ధి అనేది సాధ్యమవుతుంది. అభివృద్ధి చెందాలి అంటే శాంతి ఉండాలి, మంచి వాతావరణం ఉండాలి. ఈ 5 సంవత్సరాల అభివృద్ధి అనేది లేదు. రాష్ట్రం అధోగతి పాలైపోయింది, అప్పుల భూమిలో కూరుకుపోయింది, అభివృద్ధి లేదు, సంక్షేమం అంతంత మాత్రమే. మరి ఇటువంటి ప్రభుత్వం మన అధికారంలో ఉంటే మనం ఈ రాష్ట్రం వదిలి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఒక ఇండస్ట్రీ లేదు, ఒక యువతకు ఉద్యోగం లేదు, వ్యాపారాలు లేవు, వ్యవసాయం కుంటుపడిపోయింది, అన్ని రంగాల్లో కూడా ఈ ప్రభుత్వం వెనుకబడిపోయింది. ఈ ప్రభుత్వం మరలా వచ్చినట్లయితే మనం తీవ్ర ఇబ్బందుల్లో ఉంటాం. ఎక్కడ అభివృద్ధి అనేది ఉండదు. ఇంకా అలాగే 40 సంవత్సరాల పైన అనుభవం ఉన్న మన చంద్రబాబు నాయుడు గారు కూడా అభివృద్ధి విషయంలో ఎంతో కృషి చేస్తున్నారు. వారి సహకారం తీసుకుని అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు అంటే నీతికి నిజాయితీకి మారుపేరు, న్యాయానికి ధర్మానికి మారుపేరు. ఆయన ఆలోచన ఒకటే, భీమవరం నియోజకవర్గాన్ని బాగా అభివృద్ధి చేయాలి, భీమవరంలో ఉన్న శాశ్వత సమస్యలను పరిష్కరించాలని ఆలోచన చేసి ఆయన భీమవరంలోనే మకా పెడతా ఉంటున్నారు. మరి పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో మన భీమవరం నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చేయడానికి ఆలోచన చేద్దాం. మరి మే 11 తారీఖున మన ఎన్నికల భీమవరం నియోజకవర్గం మరి జనసేన పార్టీ, బీజేపీ అలాగే తెలుగుదేశం తరఫు నుంచి జనసేన అభ్యర్థిగా మన పవన్ కళ్యాణ్ గారు సూచించిన మన మాజీ శాసనసభ్యులు మరి గత 10 సంవత్సరాల్లో శాసనసభ్యులుగా చేసినప్పుడే, మరి ఆయన శాసనసభ్యులు చేసినప్పుడే ఈ అపార్ట్మెంట్ కూడా నిర్మించడం జరిగింది. ఈ చుట్టుపక్కల అపార్ట్మెంట్ అన్ని కూడా మరి ఆయన ఎప్పుడు కూడా అభివృద్ధి జరగాలి, ప్రతి కుటుంబం సంతోషంగా ఉండాలి ఆయన ఆలోచన చేసే వ్యక్తి అనుభవం గారు. మరి ఆయన 4 క్లాస్ గుర్తు మీద భీమవరం మరొకసారి పోటీ చేసి భీమవరం నియోజకవర్గాన్ని ఒక ఆదర్శవంతమైన నియోజకవర్గాన్ని తీర్చిదిద్దడానికి ఆయన మరొకసారి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు చూసిన ప్రకారం పోటీ చేస్తున్నారు. రాబోయే రోజుల్లో వాళ్ళ
రాష్ట్రానికి వాళ్ళ అభివృద్ధికి మరి మీ నాయకత్వంలో అలాగే తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వం ఏర్పడితే చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అవుతారు, పవన్ కళ్యాణ్ గారు నాయకత్వం వేస్తారు, అలాగే దేశంలో నరేంద్ర మోడీ గారు కూడా ప్రధానమంత్రి అవుతారు. కాబట్టి ఈ ఏరియాలంతా కూడా మీరు మరి అందరికీ ఒక భరోసా. రాబోయే రోజుల్లో ఈ భీమవరం పట్టణాన్ని ఒక మంచి సుందరమైన పట్టణంగా అవుటర్ రింగ్ రోడ్డు కానీ అలాగే ఆత్మ సంబంధించిన అన్ని అనుమతులు ఎక్కడ కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా జరిగే విధంగా తమకు వీళ్ళందరికీ పరిశీలించాలని చెప్పి అలాగే ఈ రోజు మన అంజబాబు గారు జనసేన పార్టీ తరఫు నుంచి ఉమ్మడి అభ్యర్థిగా మనం భీమవరం నియోజకవర్గానికి పోటీ చేస్తున్నాం. మన అపార్ట్మెంట్ నుంచి ఆయనకి మనం పూర్తి సహాయ సహకారాలను అందజేసి ఆయన్ని మంచి మెజారిటీతో గెలుపుతామని నేను అందరికీ కోరుతున్నాను. భీమవరం పట్టణం 35వ వార్డు వంశీకృష్ణ నగర్లో ఏర్పాటు చేసిన భీమవరం నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గ్రంథి శ్రీనివాస్ ఎన్నికల శిబిరాన్ని క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ పాతపాటి శ్రీనివాసరాజు, వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు గాదిరాజు సుబ్బరాజు, టీటీడీ మాజీ సభ్యులు గోకరాజు రామరాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ది చేశారని, వచ్చే ఎన్నికల్లో ఆయన ఘన విజయం సాధించడం తథ్యమన్నారు. అదేవిధంగా ఎంపీ అభ్యర్థి గూడూరి ఉమాబాల కూడా మంచి మెజార్టీతో విజయం సాధిస్తారని అన్నారు. నాయకులు, కార్యకర్తలు శక్తివంచన లేకుండా కష్టపడి మంచి మెజార్టీ తీసుకురావడానికి కృషి చేయాలని ఎంపీ అభ్యర్థి గూడూరి ఉమాబాల, 2 టౌన్ ఇన్ఛార్జ్ ఏఎస్ రాజు, అభిరుచి రఘు, కామన్ నాగేశ్వరరావు, తోట భోగయ్య, చెనమిల్లి వెంకట్రాయుడు అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ కోటిపల్లి బాబు, ఎంపీపీ పేరుచెల విజయ నరసింహరాజు, క్రిస్టియన్ మైనార్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు మేడిది జాన్సన్, పార్టీ భీమవరం మండల అధ్యక్షులు తిరుమాని ఏడుకొండలు, రేవూరి గోగురాజు, అల్లూరి రవిరాజు, లక్ష్మీపతిరాజు, సుబ్బరాజు, చెన్ను చంటి, ముత్యాల బుజ్జి, గన్నాబతుల శ్రీనివాస్, ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ సోదరులు బాలాజీ, చెల్లారావు, గ్రంథి శ్రీనివాస్ కుమార్లు సునీల్, రవితేజ, సాగర్తో పాటు నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 2024లో జరిగే ఎలక్షన్స్ వైఎస్ఆర్ పార్టీ ఆ కూటమి మధ్య జరిగే ఈ యుద్ధంలో ఇక్కడ భీమవరం 2 టౌన్లో ఈ రోజున ఆఫీస్ ఓపెన్ చేయడం జరిగింది గంధి శ్రీని గారి ఆధ్వర్యంలో. ఇది చాలా పవిత్రమైన స్థలం కింద ఈ రోజున నా కంటికి అలా కనిపించింది. అభ్యర్థులు ఎంపీ అభ్యర్థి ఉమాబాల, అలాగే ఎమ్మెల్యే అభ్యర్థి గంధి శ్రీనివాస్ గారు. 2 టౌన్లో ఇక్కడ మాకు ఈ సెంటర్లో ఆఫీస్ ఓపెన్ చేస్తాం ఎంతో ఆనందంగా ఉంది. ఇక్కడ రఘు గారి ఆధ్వర్యంలో, ఏఎస్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. భారీ మెజార్టీతో పవన్ కళ్యాణ్ మీద వచ్చిన మెజార్టీ కంటే ఇంకెక్కువ మెజార్టీ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే గూడూరు ఉమాబాల కూడా మంచి వ్యక్తి, అందరికీ అందుబాటులో ఉంటుంది. ఆవిడ కూడా భారీ మెజార్టీతో గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈ ఎలక్షన్ సందర్భంగా ఈ 2024 ఇప్పుడు ఎలక్షన్ సందర్భంగా 2 టౌన్లో భీమవరం 2 టౌన్ అడ్డవంది దగ్గర వంశీకృష్ణ నగర్లో మన వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీసు మన గంధి శ్రీనివాస్ గారు వాళ్ళ ఆధ్వర్యంలో ఇక్కడ ఓపెన్ చేయడం జరిగింది. ఈ ఆఫీసు ఎప్పుడూ కూడా ఇలాగే శ్రీనివాస్ గారు రేపు రాబోయే రోజుల్లో కూడా ఇక్కడ ఆఫీసు ఇక్కడ మెయింటైన్ చేస్తూ ఇక్కడ 2 టౌన్లో కూడా అందరికీ అందుబాటులో ఉంటానని చెప్పి మన వాళ్ళందరికీ కూడా ఆయన చెప్పడం జరిగింది. అలాగే ఇప్పుడు ఈ రాబోయే ఎలక్షన్లో మన శ్రీనివాస్ గారు అత్యధిక మెజార్టీతో మళ్ళీ గెలుపొందడం ఖాయం. అలాగే మన గూడూరు ఉమాబాల గారు ఎంపీ అభ్యర్థిగా, గంధి శ్రీనివాస్ గారు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ కూడా 2 ఓట్లు, ఒక మనిషికి 2 ఓట్లు ఉంటాయి. 2 ఓట్లు కూడా ఒకటి ఎంపీ అభ్యర్థికి, ఒకటి ఎమ్మెల్యే అభ్యర్థికి ఫ్యాన్ గుర్తుపై వేసి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని చెప్పి, అలాగే మా 2 టౌన్ ప్రజలందరూ కూడా గంధి శ్రీనివాస్ గారి వెంటే, అలాగే మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వెంటే, అలా ఎంపీ మా గూడూరు ఉమాబాల గారు వెంటే అందరూ ఉంటామని చెప్పి మన ఎమ్మెల్యే అభ్యర్థి, పార్లమెంట్ అభ్యర్థి గూడూరు ఉమాబాల గారు, గంధి శ్రీనివాస్ గారి యొక్క ఆధ్వర్యంలో ఇక్కడ ఎన్నికల శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ శిబిరం ఓపెనింగ్కి పెద్దలు సాక్షాత్తు వెంకటేశ్వర స్వామిని మన ముందుకు తీసుకొచ్చి మనందరికీ దర్శన భాగ్యం ఎంతోమంది కలిగించినటువంటి గోగరాజు రామరాజు గారి యొక్క ఆధ్వర్యంలో పాతపాటి వాసు గారు, అలాగే టౌన్ ప్రెసిడెంట్ బాయ్ గారు, రఘు గారు, ఏఎస్ గారు, అలాగే పట్టణానికి సంబంధించినటువంటి నాయకులందరి సమక్షంలో ఈ యొక్క
కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది పెద్ద ఎత్తున. రాబోయే రోజుల్లో మరి భీమవరం శాసనసభ నియోజకవర్గంలో ఎంపీ గారిని ఎమ్మెల్యే గారిని అత్యధిక మెజార్టీతోటి గెలిపించడానికి కార్యకర్తలందరూ కూడా ఏకతాటి మీద పనిచేయాలని చెప్పానని, దీనికి పట్టణంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సహాయ సహకారాలు అందించాలని చెప్పానని, తప్పనిసరిగా ఏ పనైనా చెప్పిన వెంటనే స్పందించేటువంటి శాసనసభ్యులు నంది శ్రీనివాస్ గారిని, అట్లాగే బీసీ అభ్యర్థిగా ఉమాబాల గారిని ఎంపిక చేసి మరి యువ ఎంపీగా మనకి ముందుకు ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆశయాలకి అనుగుణంగా మనందరం కూడా పనిచేసి పెద్ద ఎత్తున ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి గెలిపించవలసిందిగా ప్రజలందరూ కోరి ప్రార్థిస్తారు. ప్రముఖ వైఎస్ఆర్సీపీ నాయకులంతా పాల్గొని ఏఎస్ రాజు గారు మరియు అభిరుచి రఘు గారి ఆధ్వర్యంలో ఈ కార్యాలయాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రముఖులంతా పాల్గొన్నారు. మరి గతంలో 2 టౌన్ అంటే కొద్దిగా ప్రజల్లో ప్రచారానికి దూరంగా ఉన్నాము అనే నానుడు ఉండేది. మరి ఈ రోజున మొట్టమొదటిగా 2 టౌన్లోనే ఈ ప్రచార కార్యాలయాన్ని ప్రారంభించడం, ఇంత గొప్ప గొప్ప ప్రాముఖ్యత ఉన్న ప్రముఖులంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో 2 టౌన్ నుంచి ఉన్నారు. మరి వీరంతా పూర్తి కీలకమైన బాధ్యత తీసుకుని రాబోయే ఎన్నికల్లో భీమవరం పట్టణంలో 2 టౌన్ నుంచి మరి భారీ మెజారిటీతో ఎమ్మెల్యే అభ్యర్థిని ఎంపీ అభ్యర్థిని గెలిపించడానికి వారు కార్యోన్ముఖులై ఉన్నారు. రాబోయే ఎన్నికల్లో ఇక్కడి నుంచి ఇది ప్రచార కార్యాలయం ప్రారంభోత్సవం కాకుండా విజయోత్సవంలా ఈ కార్యక్రమం జరిగింది. మరి అందరూ కూడా రాబోయే ఎన్నికల్లో భీమవరం పట్టణంలో 2 టౌన్ నుంచి అత్యధిక మెజారిటీ రావడం ఖాయం. అలాగే ఎమ్మెల్యే అభ్యర్థి గ్రంథి శ్రీనివాస్ గారు, ఎంపీగా నేను మొత్తంగా అత్యధిక మెజారిటీతో గెలుపొంది ప్రజలందరూ కూడా మాకు భారీ విజయాన్ని చేకూరుస్తారని. జరగబోయే ఎలక్షను మరి భీమవరం ఎమ్మెల్యే అభ్యర్థిగా గంధి శ్రీనివాస్ గారిని, నరసాపురం పార్లమెంటు అభ్యర్థిగా గూడూరు ఉమాబాల గారు మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో వారిద్దరూ పోటీ చేస్తున్నారు. మరి వారు పార్టీ ఆఫీసు మరి క్యాంప్ ఆఫీసు భీమవరం ఏఎస్ఆర్ నగరు మరియు ఆదర్శ్ నగరు, వంశీకృష్ణ నగరు ఏరియాలో 2 టౌన్లో ఆఫీస్ ఓపెన్ చేయడం చాలా శుభ పరిణామం. మరి ప్రజలందరూ అనేక రకాల సంక్షేమాలు జగన్మోహన్ రెడ్డి గారి రూపంలో తీసుకున్నారు. మరి రాబోయే ఎలక్షన్లో వారందరూ మరి వీరిరువురికి 2 బటన్లు నొక్కి ఓట్లు వేయాలని, మరి వారిద్దరూ కూడా మళ్ళీ ఎమ్మెల్యేగా ఎంపీగా గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నారు. జరిగే ఎలక్షన్లో భాగంగా గంధి శ్రీనివాస్ గారి సూచనల మేరకు ఆయన అడగడం జరిగింది. ఆయన సూచన దాని మీద 2 టౌన్లో కూడా ఒక ఆఫీస్ పెడితే బాగుంటుంది, ఈ ప్రాంతం అంతటికి కూడా మన ఎలక్షన్ చేసుకోవడానికి కూడా ఆర్గనైజేషన్ కూడా బాగుంటుందని చెప్పి ఆయన సూచించారు. ఆయన సూచించిన దాని మీద ఈ సైట్లో తాత్కాలికమైన కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీని ఉద్దేశం ఏంటంటే మన దొంగబిండి కానీ, పోసలమూరు కానీ, అలాగే చిన్నమేరం కానీ, రాయలం కానీ ఈ 2 టౌన్లో 11 వార్డులకి సంబంధించిన ప్రతి ఆపరేషను ఇక్కడి నుంచే జరుగుతుంది. అలాగే ఎమ్మెల్యే గారు కూడా రోజు వచ్చి కొంత సమయం కేటాయించి ఆయన పర్యవేక్షణలో ఇవన్నీ కూడా మొబిలైజ్ చేయడం జరుగుతుంది. ఆ అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని ఆయన అడిగిన వెంటనే తప్పకుండా 2 టౌన్లో ఆఫీస్ ఓపెన్ చేయాలి మనం ఎప్పటి నుంచి అనుకుంటున్నాం అని ఖచ్చితంగా బాగుంటుందని చెప్పి ఇక్కడ ప్లాన్ చేసి ఈరోజు వాసు గారి ఆధ్వర్యంలో మరి ఎంపీగా పోటీ చేస్తున్న ఉమాగా బాలగారి ఆధ్వర్యంలో వాళ్ళందరూ ఆధ్వర్యంలో రవితేజ గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని అందరూ వైసీపీ శ్రేణులు భారీ ఎత్తున అందరూ పాల్గొని దీన్ని విజయవంతం చేయడం చాలా సంతోషం. ఎన్నికల సంరంభం ప్రారంభమైంది. మరి 2వ పట్టణం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కార్యాలయాన్ని అంటే కార్యకర్తలకు అందుబాటులో ఉండే విధంగా ఈ 2వ పట్టణ ప్రాంతంలో కార్యకర్తలు అందరూ కూడా ఒక చోట కూర్చుని ఎన్నికలకు సమాయత్తం అవడానికి వీలుగా ఈ 2వ పట్టణంలో ఈ కార్యాలయాన్ని ప్రారంభించుకోవడం జరిగింది. మరి ఈ రోజు నుంచి కూడా కార్యకర్తలు 50 మంది కూడా మరి ఎన్నికలకి సన్నద్ధమై ఉన్నారు. ఖచ్చితంగా 2024లో రాబోయేటువంటి ఎన్నికల్లో మరి శాసనసభకి అలాగే పార్లమెంట్కి జరుగుతున్నటువంటి ఎన్నికల్లో శాసనసభకి మరి గ్రంథి శ్రీనివాస్ గారిని అత్యంత మెజారిటీతో, అలాగే పార్లమెంట్కి గూడూరి ఉమాబాల గారిని మరి ఎప్పుడూ లేని రీతిలో అంటే ఈ ప్రాంతంలో మరి నరసాపురం పార్లమెంట్లో ఎప్పుడూ కూడా లేని విధంగా ఒక బీసీ మహిళకి కేటాయించడం వల్ల మరి నిజంగా కూడా
ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా దీన్ని చాలా హర్షాతిరేకంలో వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ ఎన్నికలకి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేయడం కోసం ఈ రోజున ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క కార్యాలయ ప్రారంభోత్సవానికి ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చినటువంటి కార్యకర్తలే నాయకులే అందుకు నిదర్శనం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ వైఎస్ఆర్సీపీ ముఖ్య నాయకులు కార్యకర్తలతో ఇవాళ 2వ పట్టణంలో మన వైఎస్ఆర్సీపీ శిబిరం ఏర్పాటు చేయటం అనేది చాలా సంతోషకరం. ఎందుచేతనంటే 1 టౌన్ 3 టౌన్ పరిధికి మన ఆల్రెడీ ఎమ్మెల్యే గారి కార్యాలయం దగ్గర శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. మన 2 టౌన్కి చిన్నమేరం, రాయలం, గొల్లవానితిప్ప, కొవ్వాడ, అన్నవరం, అది నరసింపురం ఈ గ్రామాలకి, ఏలంపూడి ఈ గ్రామాలకి అందుబాటులో ఉండే విధంగా కార్యకర్తలకు ఈ ఎన్నికల ప్రణాళిక ఏ విధంగా మనం ముందుకెళ్లాలనేది ఇక్కడ నిర్ణయించుకుని నిత్యం రేపు మే 13న జరిగే ఎలక్షన్కి మేమంతా సిద్ధం అనే భావనతో ఇక్కడి నుంచి కార్యరూపణ జరగటం అనేది చాలా సంతోషకరం. పేద బడుగు బలహీన వర్గాలకు స్టార్ క్యాంపెయినర్లుగా ఉండి మన జగన్మోహన్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించి మనకి సీఎం చేయడం సిద్ధంగా ఉన్నారని చెప్పి, అదేవిధంగా ఇక్కడ ఏదైతే భీమవరం శాసనసభ్యులు గని శ్రీనివాస్ గారిని, మన నర్సాపురం పార్లమెంట్ అభ్యర్థిని శ్రీమతి గూడెం ఉమాల గారిని కూడా అత్యధిక మెజార్టీతో గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు ప్రజలందరూ. మేమందరం కూడా దానికి సన్నద్ధంగా ఉన్నాం. కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున కోరి ప్రార్థించేది ఫ్యాన్ 2 ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తుకేసి అత్యధిక మెజార్టీతో, గతం కన్నా అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ గెలిపే లక్ష్యంగా గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారని ఉండి నియోజకవర్గ స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి వేటుకూరి వెంకట శివరామరాజు అన్నారు. కాళ్ల మండలంలోని జువ్వలపాలెంలో శివరామరాజు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఆయనకు ప్రజలు, రైతులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా శివరామరాజు మాట్లాడుతూ గ్రామాల్లో చేసిన అభివృద్ది పనులు, ప్రజలకు చేసిన సంక్షేమ పథకాలు, ట్రస్టు ద్వారా చేసిన సేవా కార్యక్రమాలు తన గెలుపుకు దోహదపడతాయన్నారు. ఈ ప్రచారంలో కలవపూడి సర్పంచ్ గేదెల జాన్, జువ్వలపాలెం ఎంపీటీసీ మీసాల శ్రీనివాస్, మాజీ ఎంపీటీసీ బొత్స గణేష్, పెనుమత్స దిలీప్, వేగేసిన బాలగణపతి వర్మ, అల్లూరి అచ్యుతరామరాజు, మంతెన శ్రీరామరాజు, వజ్రపు దాలినాయుడు, రఘు, మండల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఉండి నియోజకవర్గ స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తూ ప్రచార కార్యక్రమంలో ఈరోజు జోల్పాలెం గ్రామం ఇంటింటికి ప్రచారం చేస్తున్నాం. జోల్పాలెం గ్రామంలో రైతాంగం అంతా కూడా గతంలో మనం చేసిన దాన్ని గుర్తిరిగి ఈరోజు కాలువల పరిస్థితి దారుణంగా ఉంది. ఈ కాలువల్ని పట్టించుకునే పరిస్థితి లేదు, నీరు అందే పరిస్థితి లేదు అని రైతులు బాధని వ్యక్తపరుస్తున్నారు. అదేవిధంగా గ్రామంలో కూడా మనం గతంలో రోడ్లు బాగా వేసాము. ఆ రోడ్లుకి ఇప్పుడు డ్రైన్లు కావాలని చెప్పి గ్రామస్తులు అడుగుతున్నారు. ఏదైనా ఈ జోలపాలెం గ్రామంలో మనం అభివృద్ధి సంక్షేమాన్ని సమర్థవంతంగా చేయగలిగాం. గ్రామస్తులు మద్దతుని పొందగలిగాం. అదే రీతిలో స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను మరలా ఈరోజు 2024 ఎలక్షన్లో నేను ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రజల ముందుకు ప్రజాక్షేత్రంలోకి వస్తున్నానని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా కలిసి నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను, మీరు నాకు ఆశీస్సులు ఇవ్వమని చెప్పి అందరినీ అభ్యర్థించడం జరిగింది. అందరూ కూడా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యి అందరూ కూడా ఆశీస్సులు ఇస్తామని చెప్పి మద్దతు పలికారు. అందరి వాడిగా నన్ను అందరూ ఆదరించే పరిస్థితికి అందరూ కూడా సన్నద్ధులై ఉన్నారు. అందరికీ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. భీమవరం నియోజకవర్గ జనసేన కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి పులపతి రామాంజనేయులు తనయుడు ప్రశాంత్ భీమవరం తాడేరు రోడ్లోని టిట్కో ఇళ్ల వద్ద ప్రజా సమస్యలు అడిగి తెలుసుకున్నారు. 2019లో తాము అధికారంలోకి వచ్చి ఉంటే ఇక్కడ సమస్యలు పరిష్కరించేవారమని అన్నారు. ఈసారి అధికారంలోకి వచ్చిన వెంటనే డ్రైనేజీ సమస్య, ట్రీట్మెంట్ ప్లాంట్ సమస్య, రహదారి సమస్య పరిష్కరిస్తామని చెప్పారు. అదేవిధంగా రుణమాఫీ చేసే విధంగా అధిష్టానం దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. ఆయన వెంట టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వేండ్ర శ్రీనివాస్, పట్టణాధ్యక్షులు ఇందుకూరి సుబ్రహ్మణ్యం రాజు, తెలుగు మహిళా రాష్ట్ర కార్యవర్గ కార్యదర్శి మాదాసు కనకదుర్గతో పాటు పలువురు నాయకులు ఉన్నారు. నేను మీ అందరినీ కోరుకునేది ఒకటే, మీకు మీ అందరికీ మంచి ఇల్లు ఉండాలనే మంచి ఆలోచనతోటి గతంలో కట్టించాం. అది తర్వాత వచ్చిన వాళ్ళు పూర్తి చేయలేదు. సరే అయిపోయింది, అది అయిపోయింది. ఇప్పుడు మీ చేతిలో ఉంది మొత్తం. మీరందరూ తప్పనిసరిగా గాజు గ్లాస్ గుర్తుకేసి నాన్నగారిని గెలిపించండి.
మీ అప్రోచ్ రోడ్డు సమస్య, మీ డ్రైనేజ్ సమస్య, ఈ వాటర్ ట్రీట్మెంట్ సమస్య, మీ రుణమాఫీ ఉంది కదండి, అది కూడా అన్ని తీర్చే బాధ్యత మాది. మేము తీసుకొని మేము చేపిస్తాం. ప్రజలకు అబద్దాలు చెప్పడంలో మాజీ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు కుమారుడు ప్రశాంత్ చంద్రబాబును మించిపోయారని ప్రభుత్వ విప్ భీమవరం ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. భీమవరం పట్టణంలోని 13వ వార్డు మాజీ టీడీపీ కౌన్సిలర్ సీసలి రాజేశ్వరి 100 మంది అనుచరులతో ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ సమక్షంలో వైసీపీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ మాట్లాడుతూ టిట్కో పథకంలో నిర్మించిన గృహాలకు సంబంధించి రుణమాఫీ చేస్తామని మాట్లాడడం చూస్తుంటే అబద్దాలు చెప్పడంలో చంద్రబాబును మించిపోయారని అన్నారు. ప్రశాంత్ వైజాగ్లో ఉంటారని, ఆయన వ్యవహారమంతా టీడీపీ వాళ్ళని అడిగినా చెప్తారని, సిట్ విచారణ కేసులో మామిని అడ్డం పెట్టుకుని ప్రశాంత్ తప్పుకున్నారని కామెంట్ చేశారు. ప్రజలు వాస్తవాలు గ్రహించాలని, తాడేరు రోడ్లో ఇందిరమ్మ గృహాలకు సంబంధించి 2014లో చంద్రబాబు పాదయాత్ర చేస్తూ ఈ గృహాల రుణాలను మాఫీ చేస్తారని హామీ ఇచ్చారని, కానీ రుణమాఫీ చేయలేదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ వేండ్ర వెంకటస్వామి, పట్టణ అధ్యక్షులు తోట భోగియ, నందమూరి ఆంజనేయులు, పాలవెల్లి మంగ, అల్లూరి నాగవల్లి, కానుపోయిన వెంకటరమణ, వేండ్ర విజయదుర్గ, చెనమిల్లి వెంకట్రాయుడు తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ మాజీ కౌన్సిలర్ గారు సీసల రాజేశ్వరి గారి ఆధ్వర్యంలో అనేక మంది మహిళలు, యువత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జాయిన్ అయినందుకు వారందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు కానీ, అభివృద్ధి కార్యక్రమాలు కానీ, వీటిలన్నింటి ఉద్దేశం ఏంటంటే ప్రతి పేదవారు కూడా పేదరికం నుంచి పైకి రావాలని చెప్పి, నవరత్నాల ద్వారా ప్రతి కుటుంబానికి మంచి జరగాలని చెప్పి, ఈ రాష్ట్రంలో సుమారు 80% కుటుంబాలకి మేలు చేసే విధంగా ఆయన ఇచ్చిన మాట తప్పకుండా చెప్పింది చేస్తాడు అంతే అనే మాటకి నిలబెట్టుకుంటూ ఏదైతే ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లారో ఆయన ఇవాళ ఈ వచ్చే ఎన్నికల్లో కూడా ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు ఒకటి అడుగుతున్నారు. ఆయన మీ కుటుంబంలో నా వల్ల మేలు జరుగుతుంటే నాకు ఓటేయండి అని. నిజంగా పేదరికం నుంచి అందరినీ బయటికి తీసుకొస్తే, పేదల దగ్గర కొనుగోలు శక్తి పెరిగితే కనుక మిగిలిన రంగాలు, వాణిజ్య రంగాలు కానీ, పరిశ్రమలు కానీ అన్నీ కూడా అభివృద్ధి చెందుతాయి, రాష్ట్రం ఆర్థికంగా అభివృద్ధి చెందుతుంది అనేది ఆలోచనతో చేస్తున్న ముఖ్యమంత్రి అనేక అభివృద్ధి కార్యక్రమాలు, ముఖ్యంగా చూడాలంటే వెల్నెస్ సెంటర్లు కానీ, రైతు భరోసాలు కానీ, అలాగే సచివాలయాలు కానీ, అలాగే పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేయడమే కాకుండా వాలంటీర్ వ్యవస్థ ఏర్పాటు చేసి అర్హులైన వాళ్ళందరికీ కూడా లబ్ధిదారులకి పార్టీ చూడకుండా, కులం చూడకుండా, మతం చూడకుండా అందరికీ అందించడం కానీ ఇటువంటి అన్నీ చేసుకుంటూ గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉండగా మనం ఏదైతే పేదవాళ్ళకి సొంత ఇంటి కల్లా నెరవేర్చాలని చెప్పి 82 ఎకరాల భూమి కొన్నామో ఆ భూమిలో మరి టిడ్కో హౌసెస్ కట్టిన తర్వాత మళ్ళీ మనం అదే టిడ్కో హౌసెస్ మళ్ళీ మన చేతుల మీదుగా వాళ్ళందరికీ కూడా రిజిస్ట్రేషన్ చేయించి ఇవ్వడం జరిగింది. దాంట్లో ఏదన్నా మనం ఎంతగా ఆలోచించామంటే పేద ప్రజల కోసం ఒక 10-15% పని ఆగిపోయి ఉంటే మళ్ళీ ఎదరు ముహూర్తాలు లేవు. నిజంగా అక్టోబర్ దాకా ముహూర్తాలు లేవు. మనం ఈ నెలాఖరుగా ఎప్పుడుగా పనులు పూర్తయితే వాళ్ళందరూ కూడా గృహప్రవేశాలు చేసుకుంటే సుమారు 6 నెలల్లో అద్దె వాళ్ళకి కలిసి వస్తుందని చెప్పి 15% పనులు ఉండగానే వాళ్ళందరికీ రిజిస్ట్రేషన్ చేయించి ఆ లబ్ధిదారులందరికీ కూడా టిడ్కో హౌసెస్ మనం ఇవ్వడం జరిగింది. ఈ రోజున తెలుగుదేశం వాళ్ళు అక్కడికి వెళ్ళి టిడ్కో హౌసెస్ దగ్గరికి వెళ్ళి, ముఖ్యంగా మాజీ ఎమ్మెల్యే 10 సంవత్సరాలు చేసిన పులపర్తి రామాంజనేయులు గారు కుమారుడు వైజాగ్లో ఉంటాడు. ఆయన అక్కడ చేసిన కార్యక్రమాలు ఏంటన్నది జనాలకు అందరికీ కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళని అడిగితేనే చెప్తారు. సిట్ విచారణ నుంచి కూడా ఏదైతే మామగారు యొక్క ఇన్ఫ్లుయెన్స్లో ఉపయోగించి సిట్ విచారణ నుంచి తప్పించుకుని వచ్చిన ఆయన ఇక్కడ ప్రజలకి టిడ్కో హౌసెస్కి సంబంధించి రుణాలన్నీ కూడా మేము మాఫీ చేసేస్తామని అబద్ధాలు ఏదో రకంగా నమ్మించి వాళ్ళతోటి ఓట్లు వేయించుకోవాలని. ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు 2014 ముందు పాదయాత్ర చేస్తూ ఏదైతే ఇందిరమ్మ కాలనీ 700 ఇళ్ళు మనం కట్టామో ఆ ఇళ్ల దగ్గర ఆ లబ్ధిదారులను ఉద్దేశించి ఆయన చెప్పిన మాట ఏంటి, మొత్తం ఈ 700 ఇళ్ళకి సంబంధించిన రుణాలన్నీ కూడా మాఫీ చేస్తానని చెప్పాడు. టిడ్కో
టిక్ హౌసెస్లో ఎవరైతే ఇప్పుడు నివాసం ఉంటున్నారో వాళ్ళందరూ కూడా వచ్చి ఇందిరమ్మ కాలనీలో పక్కనే కాబట్టి ఆ కాలనీ వాళ్ళని చంద్రబాబు నాయుడు గారు గతంలో ఏమైనా హామీ ఇచ్చాడు టిక్కో ఏదైతే ఇందిరమ్మ కాలనీలో వీళ్ళకి సంబంధించిన రుణాలన్నీ కూడా మాఫీ చేస్తాడు చేశాడా అని చెప్పి ఒకసారి అడగండి. అడిగితే కనుక చంద్రబాబు నాయుడు నిజస్వరూపం మనకు తెలుస్తుంది. ఉన్న మార్కెట్ యార్డ్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని నిర్మించడానికి టెండర్స్ పిలవడం జరిగింది. దాని నిర్మాణం పూర్తి చేసుకోవాలి. ఇలాగే అన్నీ కూడా ఇంకా చాలా అభివృద్ధి కార్యక్రమాలు, అలాగే సీఎం గారి ఎస్ఎస్ఎల్స్ తోటి ప్రభుత్వ హాస్పిటల్ దగ్గర ఫుట్పాత్ బ్రిడ్జ్కి పక్కనే ఇంకో ఫుట్పాత్ బ్రిడ్జ్, ఎందుకంటే ట్రాఫిక్ తోటి చాలా ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు. ఆ ఫుట్పాత్ బ్రిడ్జ్ ఒకటి, అలాగే తక్కువ ట్రైన్ మీద ఒక బ్రిడ్జి, ఇంకొక బ్రిడ్జి వీరాపురం మండలంలో, ఇవన్నీ కూడా ఈ అభివృద్ధి కార్యక్రమాలు భవిష్యత్తులో మనం ఏం చెయ్యాలనేది. అలాగే అమృత స్కీమ్లో సుమారు 46 కోట్ల రూపాయలు మళ్ళీ శాంక్షన్ అయినాయి. దానికి సంబంధించి అన్ని ప్రాంతాలకు కూడా 2053 సంవత్సరానికి పెరిగే జనాభాను దృష్టిలో పెట్టుకుని ఎక్కడికెక్కడ పైప్ లైన్లు వేయాలి, ఎక్కడెక్కడ ఓఎస్ఆర్లే కట్టాలి, ఈ అభివృద్ధిని ఇంకా ఎలా తీసుకెళ్లాలి, భవిష్యత్తు అంటే 2053 వరకు కూడా ప్రజల యొక్క తాగునీటి అవసరాలకు సంబంధించి మంచి నిర్ణయాలు తీసుకోవాలి. చూసిన తర్వాత ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెంట నడవాలి. అలాగే భీమవరంలో భవిష్యత్తు అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని రంది శ్రీనివాస్ వెంట నడిస్తే కనుక నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని చెప్పి రాజేశ్వరి గారు లాంటి వారు ఎంతోమంది పార్టీలో జాయిన్ అవుతున్నారు. వారందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మన ప్రియతమ శాసనసభ్యులు రంది శ్రీనివాస్ గారు క్యాంప్ కార్యాలయంలో 13వ వార్డు రాజేశ్వరి గారు వారి ఆధ్వర్యంలో 200 మంది ఇంచుమించు సుమారు మాజీ కౌన్సిలర్, మరి ఇంచుమించు సుమారు 150 మంది నుంచి 200 మంది వేళ పార్టీలో జాయిన్ అవటం చాలా మరి సంతోషం. నిజంగా కూడా ఆవిడ మరి ఆ సమాజంలో కౌన్సిలర్గా వార్డులో చాలా సేవలు అందించి మంచి పేరున్న వ్యక్తి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవటం అంటే మరి చాలా సంతోషంగా ఉంది. అంతేకాదు ఈ రోజున ఏ రోజున చూసినా ప్రతిరోజు రంది శ్రీనివాస్ గారు ఆఫీస్కి ఎదురొచ్చి మరి ఇంతమంది ప్రతిరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నారని అంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వాన్ని ఆశీర్వదించడానికి, రంది శ్రీనివాస్ గారిని ఆశీర్వదించడానికి, ఆయన గూడూరు ఉమాబాలను ఆశీర్వదించడానికి తండోపతండాలుగా ఇవాళ ప్రజలు ఎదురొచ్చి మేము ప్రచారంలోకి వెళ్ళినప్పుడు కూడా మేము జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉంటాం, మరి ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిన రంది శ్రీనివాస్ గారికి అండగా ఉంటామని చెప్పడం మాకు చాలా సంతోషంగా ఉంది. అంతేకాదు పట్టణంలో కాదు, విలేజ్ల్లో గ్రామాల్లో కూడా వెళ్ళినప్పుడు మేము ఈ పథకాలు అందుకుంటున్నామంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క దయతో ఇవన్నీ కూడా మాకు వస్తున్నాయి. మళ్ళీ ఆయనే ముఖ్యమంత్రి అవ్వాలి. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన సంక్షేమ పథకాలు ప్రతి పేదవారికి అవసరమైన విధంగా ఉన్నాయి కాబట్టి ఆవిడ ముఖ్యంగా ఈ పార్టీలో జాయిన్ అవడానికి కారణం. అదేవిధంగా ఈ నియోజకవర్గంలో మరి శాసనసభ్యులు రంది శ్రీనివాస్ గారు అభివృద్ధి, సంక్షేమం, మరి ఆయన పేద ప్రజల మీద చూపే ఆప్యాయత ఇవన్నీ కూడా మరి దృష్టిలో పెట్టుకుని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడానికి మరి అనేకమైన పార్టీ వారు అందరూ కూడా మరి రావడానికి కంకణం కట్టుకుని ఉన్నారు. మరి ఈరోజు ఆవిడ మరి ఈ పార్టీలోకి రావటం మా అందరికీ కూడా చాలా సంతోషకరం. ఇంకా మరి రంది శ్రీనివాస్ గారికి ఇంకా చాలామంది అభిమానులు ఉన్నారు. మరి వారందరూ కూడా త్వరలో ఈ పార్టీలోకి చేరబోతున్నారు. చేరబోయి రంది శ్రీనివాస్ గారిని అత్యంత మెజార్టీతోటి ఎమ్మెల్యేగా చేసుకుని మినిస్టర్గా ఈ నియోజక ప్రజలందరూ కూడా చూసుకోవాలని ముఖ్య ఉద్దేశంతో మరి ప్రజలందరూ కూడా, ప్రతి నాయకులు, కార్యకర్తలందరూ కూడా కష్టపడి మరి ఆయన్ని అత్యంత మెజార్టీతో గెలిపించుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇప్పుడు కాసేపు ప్రకటనలు.